హౌసింగ్ శాఖ అధికారులను బెదిరించారని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తానెవరిని బెదిరించలేదని, కానీ తప్పు చేసిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించానని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను అడ్డం పెట్టుకుని చేస్తున్న దుర్మార్గపు చర్యలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఆయా శాఖల్లో కొల్లు రవీంద్ర దోచుకునేది చాలక పేదల ఇళ్లపై కూడా దోపిడీకి పాల్పడటం అవమాననీయమని, సిగ్గుచేటని, దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్ని నాని ధ్వజమెత్తారు. సభ్యులు కొల్లు రవీంద్ర గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి స్టీల్ గురించి, ప్లాట్ల గురించి, జగనన్న కాలనీల గురించి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికలు అయ్యేప్పటికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు గెలిచేప్పటికి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఇసుక గురించి, అలాగే మిడ్లాండ్ గాని కొండపల్లి ఎస్టేట్ లో ఉన్నటువంటి ఇసుక గురించి నేను మాట్లాడితే వారు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. చెత్త రాజకీయం చేస్తానంటే నేను అంటాడు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నా అంటే ఎవడు. నేను కొల్లు రవీంద్ర పేరు మీ పేరు చెప్పాను, నువ్వు ఎత్తేసావని హౌసింగ్ అధికారులకు చెప్పా. ఆయన చెప్తాడు, అధికారులను బెదిరించడం కాదు, మాకు చెప్తే విచారణ చేయిస్తాను. ఏం విచారణ చేయిస్తావు? ఏం చేయలేదు రవి గారు? 650 ఎకరాలు మొడా ల్యాండ్ మేము కొన్నాం అంటావు. కొన్నదంతా 650 ఎకరాలు మట్టి తవ్వేసింది ఎవరు నాయకత్వంలో? ఇప్పటికి కలెక్టర్ కి, ఇప్పుడు మారిన కలెక్టర్లతో సహా మొత్తం జాయింట్ కలెక్టర్లకి అందరికి ఇచ్చాం. సాక్షాత్తు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఏం విచారణ జరిగింది? మొడా చైర్మన్ మారాడు. అది అడ్డు చెబుతున్నటువంటి మొడా చైర్మన్